జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో దారుణంగా పరాజయం పాలైన తర్వాత నా తెలిసినంత వరకు మొదటిసారిగా ఒక కీలకమైన అంశంపై ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. సారాంశం ఏంటంటే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు మీద అనుమానాలు ఉన్నాయి, అవి సరిగ్గా పనిచేయడం లేదు, కాబట్టి పాత విధానాన్ని అంటే పాత బ్యాలెట్ విధానాన్ని మనం అనుసరించాలి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అని చెప్పి అంటూ ఆయన ఆ పోస్ట్ చేశారు. ఇది నిజంగా చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. అంతేకాకుండా ఇది ఆయన ఒక సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టుగా కూడా మనం భావించాలి. ఎందుకంటే ఈవీఎంలకు సంబంధించి 1977లో మొట్టమొదటిసారిగా వీటిని ప్రయోగాత్మకంగా వాడకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ అనుమానాలు అపోహలు వస్తూనే ఉన్నాయి. ఎన్నికల సంఘం కూడా ఈ ఈవీఎంలకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంది. కాబట్టి ఏంటంటే, ఇటువంటి నేపథ్యంలో వాటి పనితీరు బాగానే ఉంది. నిజంగా చెప్పాలంటే వాటి పనితీరు అయితే బాగానే ఉంది. ఈ అనుమానాల అపోహల్ని నివృత్తి చేయగలిగితే వాటి మీద ప్రజలకు 100% సంతృప్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన నిరాశ కావచ్చు, నిస్పృహ కావచ్చు, లేకపోతే ఆయనకు వస్తున్న ఫీడ్బ్యాక్ కావచ్చు, ఏమైనా కానివ్వండి, ఎక్స్లో వాటిని తొలగించి మళ్ళీ ఈ బ్యాలెట్ పేపర్లకే మనం వెళ్ళాలని చెప్పి చెప్పడం అనేది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి చేసిన ఒక తప్పుల్లో ఒకటిగా నేనైతే వ్యక్తిగతంగా భావిస్తున్నాను. అటువంటి ప్రకటన ఆయన చేయకుండా ఉంటే బాగుండేది. ఆయనకి బహుశా ఎవరో సలహాలు ఇచ్చి ఉంటారు ఇట్లా చేయమని చెప్పి. అటువంటి సలహాదారులు కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి ప్రకటన చేసే ముందు వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో చూసుకోవాలి. ఆ తర్వాత ట్రోల్స్ కానీ విమర్శలు కానీ ఎంత తీవ్రంగా వస్తాయో కూడా వాళ్ళు పరిశీలించుకోవాలి. కానీ అవేమి వాళ్ళు చేసినట్టుగా నాకైతే అనిపించడం లేదు. ఆయనతో ఒక ప్రకటన అయితే చేయించారు. అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి వాటిని ఈవీఎంలు పూర్తిగా రద్దు చేయాలని చెప్పి బదులు ఈవీఎంల పనితీరు మీద దేశవ్యాప్తంగా అనుమానాలు ఉన్నాయి, విదేశాల్లో కూడా ఇటువంటి ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ అనుమానాలను నివృత్తి చేయవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖను కేంద్ర ఎన్నికల సంఘానికి రాసి ఉంటే బాగా ఉండేది. అటువంటి ప్రయత్నం చేయకుండానే ఆయన వాటిని రద్దు చేసి పాత సిస్టంలోకి, బ్యాలెట్ పేపర్ సిస్టంలోకి వెళ్ళిపోవాలని చెప్పి కోరటం విడ్డూరంగా ఉంది, విచిత్రంగా ఉంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఈవీఎంల మీద నమ్మకం లేదని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. అయితే పోలింగు పూర్తయిన తర్వాత, కౌంటింగ్ పూర్తయిన తర్వాత వైసీపీకి అనూహ్యమైన ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత దాదాపు అందరూ వైసీపీ అభ్యర్థులు కూడా ఈ ఓట్ల మీద అనుమానాలు వ్యక్తం చేశారు. మాకు ఇన్ని తక్కువ రావటం ఏంటి, మేము ఇట్లా దారుణంగా ఓడిపోవటం ఏంటి అని చెప్పి వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈవీఎంలు అంటే కౌంటింగ్లో కూడా తేడాలు ఉన్నాయి అనే అనుమానాలను వారు కలిగి ఉన్నారు. కొంతమంది బహిరంగంగా వ్యక్తం చేశారు కూడా. అలా వ్యక్తం చేసినప్పుడు వారందరూ కూడా రీకౌంటింగ్ వెళ్ళండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సలహా ఇవ్వలేకపోయారు? దాని వెనకాల ఉన్న కారణాలు ఏమిటి? ఇది కూడా మనం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఈవీఎంల మీద నమ్మకం లేకపోతే అటువంటి ప్రయత్నం చేయించాలి కదా, చేయించలేదు. చేయించకుండా కాలయాపన చేశారు. ఇప్పుడు హఠాత్తుగా ఈ రోజున వాటి మీద నాకు నమ్మకం లేదని చెప్పి అంటున్నారు. ఫలితంగా ఏమైంది? ప్రత్యర్థులకు జగన్మోహన్ రెడ్డి ఒక ఆయుధం ఇచ్చినట్లుగా అయ్యింది. ఇప్పుడు ఆయన మీద భయంకరంగా విమర్శలు చేస్తున్నారు. మరి గతంలో మీరు గెలిచారు కదా, దానికి కారణం మీరు ఆ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లేనా? అలాగే గతంలో మీరు అంబటి రాంబాబు కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, వారందరూ కూడా టీడీపీని విమర్శించారు ఈ ఈవీఎంలకు సంబంధించి అని చెప్పి ఇట్లాగా అనేక ఆరోపణలు వారి మీద విమర్శలు వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లుగా అనిపిస్తోంది. ఇక్కడ ఈ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారి విషయం పక్కన పెడితే ఈ ఈవీఎంలకు సంబంధించి ఎన్నికల సంఘం కూడా తన వైఖరిని మార్చుకోవాలి. అదేమిటంటే, ఇవి హ్యాక్ ప్రూఫ్గా ఉన్నాయి అని చెప్పి ఎన్నికల సంఘం పదే చెబుతోంది. అటువంటి విషయాలు ఏమైనా ఉంటే వాటిని కొంతమంది నిపుణులను రమ్మని చెప్పండి. దేశవ్యాప్తంగా కొంతమంది నిపుణులు పిలిచి వారితో ఒక సమావేశం ఏర్పాటు చేసి వీలైతే వాటిని హ్యాక్ చేయమని చెప్పండి. వారు చేయగలిగితే దాని లోపాలను సవరించండి. అలా చేయట్లేదు ఎన్నికల సంఘం. మీకు ఎందుకంటే మన విజనరీగా పేరు పొందిన
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వీటి పట్ల గతంలో అనుమానం వ్యక్తం చేశారు బహిరంగంగానే. అలాగే చంద్రబాబు నాయుడు గారికి సాంకేతిక సలహాదారుడిగా ఉన్న వేమూరి హరికృష్ణ ప్రసాద్ గారు కూడా ఒక ఈవీఎంను దొంగిలించో సేకరించో దానిని బహిరంగంగానే హ్యాక్ చేశారు. అంటే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు కూడా ఎన్నికల సంఘం దాని మీద ప్రస్తావించకపోగా ఆ వేమూరి హరికృష్ణ ప్రసాద్ని అరెస్ట్ చేయించింది ఆ రోజున. నువ్వు మా దగ్గర ఆ మిషన్ దొంగిలించావని చెప్పి. కానీ ఇప్పటికీ కూడా అనేక అనుమానాలు అవుతూనే ఉన్నాయి. ఈ గతంలో మనకేంటంటే ఈవీఎంలకు సంబంధించి 2 యూనిట్లు ఉండేవి. ఒకటి ఈ బటన్స్ నొక్కే అంటే వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లు గుర్తులతో ఉన్న ఒక యూనిట్, రెండోది కంట్రోల్ యూనిట్ ఉండేది, మధ్యలో ఇంకేం ఉండేది కాదు. అయితే మీరు నొక్కుతున్న ఓటు కంట్రోల్ యూనిట్లోకి వెళ్తుందా లేదా, మా ఓటు వెళ్తుందా, అది వేరే వాళ్ళ ఓటు దాంట్లో నమోదవుతుందా అని అనుమానాలు రావడంతో ఎన్నికల సంఘం ఏం చేసిందంటే మధ్యలో వీవీప్యాట్ సిస్టమ్ని పెట్టింది అక్కడ. అంటే వీవీప్యాట్ అంటే మనం నొక్కిన ఏ బటన్ అయితే నొక్కుతామో, ఏ గుర్తు మీద అయితే నొక్కుతామో అదే గుర్తుకు సంబంధించి ఒక స్లిప్ అనేది మనకు కనిపిస్తుంది. వీవీప్యాట్లో 7 సెకండ్స్ పాటు అది డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత అది కిందకి వెళ్ళిపోతుంది కట్ అయ్యి. అంటే ఇది ఒక సంస్కరణ. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త చిక్కు ఏమిటంటే వీవీప్యాటు, అలాగే ఓటింగ్ మిషను, కంట్రోల్ యూనిట్, ఈ 3 వ్యవస్థలతో కూడిందే ఈ రోజున ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ అక్కడ. కొంతమంది నిపుణులు ఏమంటున్నారంటే ఈ మధ్యన మన కరణ్ దాఫర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ప్రముఖ ఈ సంబంధించిన సాంకేతిక నిపుణుడు ఒక ఆయన ఏమంటాడంటే ఇక్కడ కూడా ఒక లోపం కనిపిస్తుంది మాకు. అదేమిటంటే నేను ఒక పార్టీకి సంబంధించి ఒక గుర్తు మీద నేను నొక్కుతాను, ప్రెస్ చేస్తాను బటన్, ఓకే, అది నేను ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను. ఇది నేను ఏ గుర్తు మీద అయితే నేను ప్రెస్ చేశానో అదే గుర్తు అనేది నాకు వీవీప్యాట్లో కనిపిస్తుంది. సెకండ్ స్టేజ్లో వీవీప్యాట్లో కనిపిస్తుంది. ఓకే, నేను సంతృప్తే. అయితే ఇదంతా కూడా మళ్ళీ పక్కనే ఉన్న ఈ కంట్రోల్ యూనిట్లో నమోదవుతోంది. అయితే ఈ కంట్రోల్ యూనిట్లో నా ఓటు అనేది యాస్టీజ్గా నమోదవుతోందా, లేకపోతే నేను ఒకటి నొక్కితే ఇంకోటి అక్కడ నమోదవుతుందా అనే సందేహం నాకు కలుగుతుంది. కాబట్టి అక్కడ కూడా నాకు పారదర్శకత కావాలి అని చెప్పి ఆయన ఆ రోజు కరణ్ దాఫర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆయన ఏమంటాడంటే ఈ కంట్రోల్ యూనిట్ని చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు అని చెప్పి కూడా ఆయన చెబుతూ, మనం ఒకరికి ఓటేస్తే కంట్రోల్ యూనిట్లు మరొక నమోదు కావచ్చు, లేకపోతే మనం వేసిన 2 ఓట్లు వేస్తే 3-4 ఓట్లు వేరే వాళ్ళకి వెళ్ళొచ్చు. ఇట్లాగే రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా వీటి మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. మూడోది, మనం పాత సిస్టంలోకి వెళ్ళటం అనేది కూడా భావ్యం కాదు. అంటే గతంలో బ్యాలెట్ పేపర్ల వ్యవస్థ ఉన్నప్పుడు అది పెద్ద ప్రహసనం, అది చాలా కష్టతరమైన ఒక ప్రక్రియగా ఉండేది. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, తర్వాత బ్యాలెట్ పేపర్లు ఎత్తుకుపోవటం, బ్యాలెట్ పేపర్లో చింపేయటం, వాటిలో ఇంకు వేయటం, రిగ్గింగ్లు, నానా గొడవలుగా ఉండేది. కౌంటింగ్లో తేడాలు వచ్చాయి చివరికి. మళ్ళీ దాని నుంచి మనం ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా ఉపశమనం అయితే ఖచ్చితంగా పొందాం మనం. గతంలో మీకు ఫలితాలు రావాలంటే ఒక్కొక్కసారి 2 నుంచి 3 రోజులు పట్టేది అక్కడ మీకు. కానీ ఈ రోజున అదే రోజు సాయంత్రానికల్లా మనకు మొత్తం ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఇటువంటి సదుపాయాలు మనకు ఉన్నాయి. మూడోది ఏమన్నారంటే అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వీటిని ఉపయోగించడం లేని చెప్పి అంటున్నారు. ఇది కూడా మనం ఆలోచించుకోవాలి. అభివృద్ధి చెందిన దేశాలని చెప్పి మనం చెప్పుకుంటున్న ఆ దేశాల్లో జనాభా తక్కువ. అక్కడ మనకి దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న దేశం మనది. 70-80 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇంతమంది ఓటర్లు ఉన్నప్పుడు మనం బ్యాలెట్ సిస్టంలో వాళ్ళు ఎన్నికలకు వెళ్తే ఒక అరాచక పరిస్థితి తిరిగి నెలకొనే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇట్లా జనాభా ఎక్కువ ఉన్న దేశాలకి ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేవి సరైన వే. అయితే వీటి మీద ఉన్న అనుమానాలను, అపోహలను నివృత్తి చేయవలసిన బాధ్యత ఖచ్చితంగా ఎన్నికల సంఘం మీద ఉంటుంది. అంతే తప్ప ఎన్నికల సంఘం నిమ్మక నీరు తిన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటే ఈ అనుమానాలు మరింత పెరిగిపోయే ప్రమాదం ఉంటుందని చెప్పి చెప్తున్నాను.